రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. 2-3 వారాల్లో ఇరాన్ను గట్టి దెబ్బ కొట్టబోతున్నామని చెప్పారు. ఇరాన్లో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకే ఆపరేషన్ బ్యూరీ చేపట్టామని, ఇరాన్ అగ్రనేతలు అంతమొందించామని తెలిపారు. అమెరికా భద్రత కోసం ఈ ఆపరేషన్ చాలా ముఖ్యమని, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని ట్రంప్ అన్నారు. త్వరలోనే ఇరాన్లో తమ పని పూర్తి చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death. They're all dead. The new group is less radical and much more reasonable. Yet if during this period of time no deal is made, we have our eyes. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. 2-3 వారాల్లో ఇరాన్ను గట్టి దెబ్బ కొట్టబోతున్నామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ట్రంప్ ప్రసంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తారు. ఏం చెప్తారు ట్రంప్, ఏ అంశాలను ప్రస్తావిస్తారు, యుద్ధానికి సంబంధించి బ్రేక్ వేస్తారా, ముగిస్తారా, ఏం చెప్తారంటే మళ్ళీ కొంత పాత విషయాలే ట్రంప్ చెప్పినట్టుగా కనిపించింది. మరో 2-3 వారాల పాటు యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే ఇరాన్ కి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసినప్పటికీ ఇంకా తీవ్రంగా కొంత చేయాల్సి ఉంది. దానికి 2-3 వారాల పాటు కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. ఇది పాయింట్ నెంబర్ 1 గా చెప్పడం. రెండోది, ట్రంప్ ఇప్పటికి సంబంధించి హార్మోస్ జలసంధికి సంబంధించినంత వరకు అది మాకు సంబంధం లేదని ఒక కామెంట్ చేశారు. ఏ దేశాలకు అవసరం ఉంటే వాళ్ళు రక్షణ వాళ్ళ చూసుకొని వాళ్ళే దాన్ని అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. సో ట్రంప్ ఒక రకంగా హార్మోస్ కు సంబంధించి నేను ఏం చేయను, జలసంధికి సంబంధించి నేను చేసేది ఏమీ లేదన్నట్టుగా కామెంట్ చేశారు. ఒకవేళ మీకు నిజంగానే ఆయిల్ కావాలి, ఇంకేదైనా కావాలంటే అమెరికా వద్ద చాలా నిల్వలు ఉన్నాయి, మీరు మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి అనే కామెంట్ కూడా చేశారు. సో మొత్తానికి తర్వాత సహకరిస్తున్న దేశాలు దుబాయ్కి సంబంధించి కానీ ఇతర దేశాలు, కువైట్ లాంటి దేశాలకు వాళ్ళు తమకు మద్దతు ఇస్తున్నారని, వాళ్ళందరికీ తాము ఖచ్చితంగా మా విషయంలో వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారని ప్రస్తావించారు. కానీ యుద్ధానికి సంబంధించి మాత్రం, బ్రేక్ విషయానికి సంబంధించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అదేవిధంగా గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పటిలాగానే ట్రంప్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏ అంశాలు అయితే ప్రస్తావిస్తున్నారో అదే అంశాలను ఈ రోజు తన చాలా కొద్దిసేపటి పాటు 10 నుంచి 15 నిమిషాల పాటు కొనసాగించిన ప్రసంగంలో ఆ అంశాలనే ప్రస్తావించినట్టుగా మనకు కనపడుతుంది. కొత్త విషయాలు ఏం చెప్పలేదు. యుద్ధానికి మాత్రం ప్రస్తుతానికి బ్రేక్ పడే అవకాశం లేదు. మరికొంత కాలం అంటే దాదాపు 2 నుంచి 3 వారాల పాటు మాత్రం యుద్ధం ఖచ్చితంగా కొనసాగుతుందన్న అంశాన్ని ట్రంప్ ప్రస్తావించినట్టుగా మొత్తం ఆయన ప్రసంగాన్ని చూస్తే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.